వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నాడు. అసలైన రాజకీయ నాయకత్వం ఉంది అని కూడా నిరూపించుకున్నాడు. ఇంతటికి ఎవరు, అతను ఏం మాట ఇచ్చాడు, ఎలా నిలబెట్టుకున్నాడు అనేది కూడా ఈ వీడియోలో మీ ముందుకు తెలియజేస్తాను. పూర్తిగా చూడండి. మీకు నచ్చితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్ ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం కూడా సాధించారు. ఆయన కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయకముందు తన ఎన్నికల వాగ్దానం అమలు చేసి ప్రజల మన్ననలు కూడా పొందుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచార సమయంలో 21వ వార్డు ప్రజలను పంజాల మనోజ్ 9 ప్రధాన వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా వార్డులోని పేద కుటుంబాల ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు తన వంతు ఆర్థిక సాయం చేస్తారని కూడా చెప్పారు. అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తూ గురువారం రోజు వార్డుకు చెందినటువంటి ఒక ఆడబిడ్డ వివాహానికి 10,116 రూపాయల నగదు పెళ్లి కానుకగా కూడా అందజేశారు. అయితే ప్రజల సేవ లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే తన పైన నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజలు రుణం తీర్చుకోలేదని ఎవరు అనుకోకండి, నేను రుణం తీర్చుకుంటానని కూడా పేర్కొన్నారు. వార్డులో సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని కూడా స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలతో పాటుగా వార్డు సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని కూడా హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలు ఇచ్చినటువంటి ప్రతి మాటను, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా తప్పకుండా అమలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. పదవి బాధ్యతలు చేపట్టక ముందే సేవా కార్యక్రమంలో శ్రీకారం చుట్టడం 21వ వార్డు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేద కుటుంబాలకు అండగా నిలవడాన్ని కూడా ఆదర్శంగా కొనియాడారు. ఇటువంటి రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుందా అనే దానికి సంబంధించి, బాగుండదా అనేది మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.